కూడా ఒక అద్దుంటుంది అంటూ కూడా చాలా సీరియస్గా చెప్పారు. జగన్ జైలుకు పోవాలని కోరానట, అమిత్ షా క్లాస్ తీసుకున్నారట. ఈ విధమైనటువంటి ప్రచారం కూడా జరుగుతోంది. కొంతమంది విశ్లేషకుల ముసుగులో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా వేరే పని లేదా అంటే రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, రాష్ట్రానికి రావాల్సినవి ఎన్నో ఉన్నాయి సమస్యలు. సో అవి కాకుండా జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించడానికి నేను ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాతో మాట్లాడాలా పవన్ కళ్యాణ్ గారు? సో అది కాదు కదా. మరి ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ కూడా సీరియస్ అయ్యారు. ఒకరు జైలుకి వెళ్తే జనసేన ఎదుగుతుందా అంటూ కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తారు. అంటే జైలుకి వెళ్తే అప్పుడు ఇది ఎదుగుతుందని ఎట్లా చెప్తారు? నిజంగా అట్లాంటి అవకాశమే ఉంటే కనుక అప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు జైలుకు వెళ్ళినప్పుడు నేను అక్కడికి వెళ్ళి సంఘీభావం చెప్పే అవసరం లేదు, కలిసి ముందుకెళ్దామని చెప్పేటటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే దాన్ని అవకాశంగా తీసుకొని నేను కూడా బయట పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడమో లేదంటే నా పార్టీని డెవలప్ చేసుకోవడమో ఇట్లాంటివి చేయొచ్చు కదా. కానీ నాకు అది ముఖ్యం కాదు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యము. సో అందుకనే నేను కలిసి ముందుకెళ్లాల్సి వచ్చింది అంటూ కూడా చాలా క్లియర్గా చెప్పారు. క్రైమ్ చేసినవాడి గురించి నేను చెప్పాలా, సుప్రీంకోర్టు జడ్జీలకు తెలియదా అంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఇది నన్ను అమిత్ షాను కాదు, వ్యవస్థను అవమానించడమే అంటూ కూడా నిన్న ఆయన చెప్పారు. ఇక పవన్ను ఏమైనా అనయొచ్చు, వారిని తిరిగి అంటే కులం ప్రాంతం గుర్తొస్తాయి అంటూ కూడా చెప్పారు. ఇక కూటమి కోసం కొన్నిసార్లు సర్దుకుంటామంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. అంటే చిన్న చిన్న గొడవలు ఇక్కడెక్కడ ఉన్నప్పటికీ కూడా ముందుకెళ్తాం, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. సో పార్టీలు కాదు, సో రాష్ట్ర ప్రయోజనాలు ముందు అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. సో చాలా అంశాలు కూడా నిన్న మాట్లాడారు. ఇవన్నీ మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ